మేక్ డీవార్మింగ్ పౌరాలకు ఎట్లా చేయాలో ఇప్పుడు చేద్దాం బ్రో. कबूतरांक डिवॉर्मिंग कैसा करना. डिवॉर्मिंग बोले तो उसके कीड़े पेट में है सो कीड़े वो सोप पड़ जाते. డివార్మింగ్ ఎందుకు చేస్తారంటే బ్రో, ఆ పావురంది ఇది దాంట్లో లోపల పురుగులు ఉంటాయి కదా బ్రో, ఈ పురుగులు బయటికి వెళ్ళడానికే. ఆ పురుగులు పోతే ఏమవుతుందంటే, ఆ పురుగులు పోతే పావురం ఎనర్జీగా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది. ఆ పురుగులే తిన్నది మొత్తం అందులోనే అయిపోతుంది. అది भैया ये डिवॉर्मिंग कई करते बोले तो कीड़े उन खाए सो सोब कबूतरा खाए सो सोब ये कीड़े ही खा लेते. उसमें अंडे सही नहीं देते, बच्चे नहीं खिलाते, खाए सो भी पेट को नहीं पड़ता. अब कैसा करेंगे बोल के अब बताता हूँ भैया डिवॉर्मिंग. उसके बाद कीड़े भी कैसे पड़ते वो सोब बताता हूँ. అది దాని తర్వాత బ్రో అది పురుగులు ఎట్లా పడతాయి అది ఇది నేను మొత్తం చూపెడతా ब्रो. डब्बे से निकाल रहा वो उसके बाद भैया ये वो डब्बे खोल लेना उसको బ్రో. మూత తెరుచుకున్నాలే బ్రో. తర్వాత ఒక 20 ml వాటర్కు 3 డ్రాప్స్ బ్రో, ఒక పీజీ అనుకో. ఇప్పుడు ఎట్లా చేస్తాడు చూడు బ్రో. ఇందులో నుంచి మొత్తం పుష్ చేసుకుంటున్నాడు. పుష్ చేసుకున్న తర్వాత 3 డ్రాప్ వేస్తున్నాడు చూడు బ్రో. 1 2 3 अंते ब्रो. ఒక पिजन को 3, एक कबूतर को 3 ड्रॉप्स डाल लेना. उसके बाद 20 ml वाटर खींच ले रहा. देखो क्या उसके बाद 20 ml का వాటర్ खींच ले रहा, उसमें डाल दे रहा. 10 ml తీసుకుంటున్నాడు బ్రో. 10 ml సిరంజి ఉంది, అయితే మొత్తం టోటల్ 20 ml కలుపుతాడు. ఆ ఇంజెక్షన్ కూడా నేను చూపెడతా బ్రో ఎట్లా 10 ml కాదా అని. చూడండి బ్రో, ఇది 10 ml సిరంజ్. जी ब्रो 10 ml देखो भैया ये गए सिरंज. और एक 20 ml उसमें डाल दे रहा. देखो भैया इंका 10 ml అందులో వేసిండు. ఫస్ట్ 10 ml ఇది 10 ml బ్రో. తర్వాత దాన్ని మొత్తం మిక్స్ చేస్తున్నాడు. టోటల్ మిక్స్ అయింది బ్రో. చూడు బ్రో 10 ml తీసుకొని ఇప్పుడు వేస్తున్నాడు. దాంతో అందులో ఫస్ట్ ట్యూబ్ ఎందుకు పెట్టినంటే బ్రో, మొత్తం లోపడిపోతుంది అని. ఆ డైరెక్ట్ ఇంజెక్షన్ తోటి కొడితే అది మొత్తం బయటికే వేస్తుంది. 10 ml వేసిండు బ్రో. ఇంకొక 10 ml వేస్తున్నాడు చూడండి బ్రో పిజన్కు. ఇది పొద్దున్నే ఎట్లా అవుతుంది, దాని ఇన్సెక్ట్స్ ఎట్లా పడతాయి నేను చూపెడతా బ్రో. ఇది ఒక 10 ml బ్రో. ఇది పీజియన్ అయిపోయింది బ్రో. ఇంకొకటి పీజియన్ ఇది మా ఇంట్లో ఎల్లో ఐస్ది ఫీమేల్ బ్రో. ఈ దాని బేబీ సెల్ని అయితే ఈ దానికి లాస్ట్లో చెప్తా బ్రో ఇది వేసేటందుకు ఎంత బెనిఫిట్ ఏం కథ. ఇందులో బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, లాసెస్ కూడా ఉన్నాయి. లాస్ట్లో బెనిఫిట్ కూడా ఉంది బ్రో. ఈ దానికి వేస్తాడు చూడండి బ్రో. ఫస్ట్ 1 2 3 3 డ్రాప్స్ అయింది బ్రో దానికి. అయితే బ్రో మెయిన్ ఇది తెలుసుకోవాలి బ్రో. అయితే పీజియన్కు డివార్మింగ్ చేసేటప్పుడు దాని ఫ్రంట్ది ముందర ఏదైతే మేల్ క్రాసింగ్ చేసిందో దాని ఎగ్స్ మొత్తం వెళ్ళిపోతాయి బ్రో. ఎప్పుడైనా పేరింగ్ చేసేటప్పుడు ఈ దాని చిక్స్ వెళ్ళాలంటే డివార్మింగ్ కన్ఫామ్ బ్రో. కన్ఫామ్ డివార్మింగ్ చేయాలి, లేదంటే అది ఫ్రంట్వి ఏదైతే మేల్ క్రాసింగ్ చేసిందో దాని బేబీస్ వెళ్తాయి. అందుకే బ్రో డివార్మింగ్ ఇన్సెక్ట్స్ కూడా పోతే దాంట్లో లోపల ఏదన్నా వేరే మేల్ది
ఏదన్నా ఉంటే గుతంగా స్పమ్ ఉంటే గుతంగా వెళ్ళిపోతుంది బ్రో. అది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మేల్ క్రాసింగ్ చేసేది దానికి వెళ్తుంది బ్రో. ఇప్పుడు నెక్స్ట్ బర్డ్స్కి వేస్తాడు చూడండి బ్రో. నెక్స్ట్ బర్డ్కి కంటిన్యూ చేస్తున్నాడు చూడండి బ్రో. వేసిండు బ్రో. 10 ml వేసిండు బ్రో. అనదర్ 10 ml వేసిండు బ్రో. అయితే నేను వీడియో వరకు ఎండ్ చేస్తా బ్రో. తర్వాత నేను ఫొటోస్ పెడతా. వీడియో లెంత్ అవుతుంది. అయితే బ్రో మెయిన్ రీజన్ ఏంటంటే దానికి ఏదన్నా క్రాసింగ్ చేసినప్పుడు ఎగ్స్కు ఉన్నప్పుడు దానికి డీవార్మింగ్ చేయకూడదు బ్రో. ఎందుకంటే అది ఎగ్ ఫెట్ దాని ఎగ్ది మొత్తం అయ్యేది మొత్తం వెళ్ళిపోతుంది బ్రో. ఎగ్ అంటే మొత్తం స్మాష్ అయిపోతుంది లోపల. మళ్ళీ ఎగ్ కావాలంటే మళ్ళీ మేల్ అయినప్పుడు కొత్త మేల్ క్రాసింగ్ చేసినప్పుడు దానికి పడుతుంది బ్రో. అయితే ఓల్డ్ మేల్ క్రాసింగ్ చేస్తే దాన్ని డీవార్మింగ్ చేస్తే దాన్ని లోపల ఏమైనా ఉంటే కూడా మేల్ది అది వెళ్ళిపోతుంది బ్రో. నెక్స్ట్ మేల్కి అదే వస్తుంది బ్రో. ఓకే, థ్యాంక్ యూ బ్రో. నెక్స్ట్ ఫొటోస్ చేస్తా బ్రో దానివి. బ్లాక్ ఐ ఇది బ్రో బ్లాక్ ఐ మేల్, వైట్ ఐ ఫీమేల్. ఇది 3 years అయింది బ్రో నా దగ్గర ఉండబట్టి. ఇది 7 hours ఎగురుతుంది. మెయిన్ వన్ థింగ్ బ్రో, ఇది ఏంటంటే డీవార్మింగ్ ఈవినింగ్ టైమే చేయాలి బ్రో. ఈవినింగ్ టైం చేస్తేనే అది బర్డ్ అనేది ఏం కాదు. అది కాక బ్రో డీవార్మింగ్ చేసినప్పుడు నెక్స్ట్ రోజు డల్ ఉంటుంది. దానికి టెట్రాసైక్లిన్ ఇవ్వాలి బ్రో. డైరెక్ట్ కన్ఫర్మ్ టెట్రాసైక్లిన్ ఇచ్చేయాలి. నెక్స్ట్ డే టెట్రాసైక్లిన్ ఇచ్చేయాలి బ్రో. పీజన్ డల్ ఉంటుంది బ్రో. ఏం కాదు. అయితే ఏం టెన్షన్ తీసుకోవద్దు బ్రో. దానికి ఇచ్చేస్తాడు చూడండి బ్రో. మెయిన్ బ్రో ఇది డీవార్మింగ్ చేసేటప్పుడు ఈవినింగ్ టైంలోనే చేయాలి బ్రో. ఎందుకంటే మార్నింగ్ టైంలో చేయకూడదు. సన్ హీట్ సన్ స్ట్రోక్ తగిలిందంటే పవరం ఇంకా డ్యామేజ్ అవుతుంది. అది బ్రో. ఇంకా పవరం కూడా నెక్స్ట్ రోజు ఇన్యాక్టివ్గా ఉంటుంది. ఏం కాదు బ్రో, ఇన్యాక్టివ్ ఉన్నంత మాత్రం దానికి టెట్రాసైక్లిన్ ఇస్తే అయిపోతుంది బ్రో. టెట్రాసైక్లిన్ పౌడర్ అది అందుట్లో ఇస్తే చాలు. తర్వాత ఇది ఓకే బ్రో. ఇది ఎనర్జీ పౌడర్ ఉంటుంది చూడు బ్రో. అది గ్లూకోజ్ పౌడర్ ఉంటుంది చూడండి. అది 5 rupees దొరుకుతుంది. అది వాటర్లో వేయండి. మార్నింగ్ ఇది వేసిన తర్వాత వాటర్లో ఈవినింగ్ టైం అది గ్లూకోజ్ పౌడర్ అన్ని దాంట్లోకి 4 ml తాపండి బ్రో. ఓకే, థ్యాంక్ యూ బ్రో చూసినందుకు వీడియో.